ఈ కుటుంబంలోనికి వచ్చి ప్రార్థన నడిపించడానికి దేవుడు మంచి అవసరం ఎత్తిన కాబట్టి దేవునికి స్తోత్రం. నేను మనమందరి ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఈ కుటుంబానికి ఒక విడుదల కొరకు. ఈ నాకు భోజనం అదన్నీ ముఖ్యం కాదు. మీ భార్య భర్తలు ఇక్కడికి వచ్చి మీటింగ్లోకి వచ్చాడు. అప్పుడే నేను దేవుడు నీకు ఒక విడుదల పంపిస్తున్నాను. ఇటురా తమ్ముడు, అట అక్కడ కాదు. ఇదేమి ఇటురాడా, నీ అక్కడ వచ్చి కూర్చో. అందుకే వీడికిద్దరికి ఒక విడుదల కుటుంబంలో సమస్యలు మారిపోవడానికి మనం ఇక్కడ ప్రార్థన పెట్టిస్తున్నాం. మీరు మనకు బోధనం పెద్ద విషయం కాదు, అది లేకపోతే నా ప్రాబ్లం. కానీ మీకు విడుదల అవసరం. దాన్ని బట్టి మీరందరూ సైలెంట్గా కూర్చి కాసేపు దేవుని వాక్యం విని మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు విడుదల కలుగుతుంది. స్తోత్రం. సరే అండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షివాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన కపెర్నహూముకి వచ్చాను. యేసు ప్రభు 3 సారి కపెర్నహూముకి వచ్చాడు. 1వ అధ్యాయము 29వ వచనం చూడినప్పుడు, వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. అది కపెర్నహూము నుండి దేవాలయంకి వెళ్ళిన తర్వాత. ఓకే. 3వది ఎక్కడ అంటే 9వ అధ్యాయము 33వ వాక్యం. ఇప్పుడు ఈ 3 స్థలములు 3 సారి దేవుడు ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూము. ఎన్నిసారి? 3 సార్లు కపెర్నహూముకి వచ్చేది. ఈ కపెర్నహూము అని చెప్పిన దీని గురించి బైబిల్లో చెప్పిన ఒక మాట ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వాక్యం చదివితే మీకు అది తెలుసు. మత్తయి కపెర్నహూము ఆకాశ మట్టమునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. దేవుడు కపెర్నహూము చాలా అద్భుతం చేశాడు అక్కడ. కానీ ఆ ఊరు వారేం చేయలేదు. దేవునికి మహిమపరచడం, దేవుడి సన్నిధికి రావడానికి ఏం చేయలేదు, ఇష్టం పుచ్చుకోలేదు. అటువంటి కపెర్నహూములు ఒక కుటుంబం దేవుని కొరకు వేరపరిచేది. అది అక్కడ రాయబడినది ఎవరికి అంటే 1వ అధ్యాయము 29 వచనం చదివినప్పుడు సీమోను ఆంద్రేయును నేనే చెప్పిన వాక్యం సరిగా వినండి. శపింపబడిన స్థలములో ఒక కుటుంబం దేవుని కొరకి నిలబడింది. మరలా చెప్తున్నారు, శపింపబడిన చోటులో ఒక్క కుటుంబం దేవుని కొరకు ఏం చేసి నిలబడి ఉంది. అలాగే ఈ కుటుంబం నిలబడాలి. అలాగే ఈ కుటుంబం నిలబడితే ఈ పగలి దేవుడు ఏదో ఒక పని ఇంటికి చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు దేవుని కొరకు నిలబడిన కుటుంబం, దేవునికి చోట ఉన్న కుటుంబం విడుదల పొందుతుంది. స్తోత్రం. కొన్ని కుటుంబములు దేవునికి ఏం లేదు, దేవుని కొరకు నిలబడరు, దేవునికి ఆ ఇంటిలో ఏం లేదు, చోటు లేదు. బాకి అన్ని చోట్ల స్థలం ఉంది కానీ ఇంటిలో ఏం లేదు, చోటు లేదు. మార్తా మరియా ఇంటికి దేవునికి
చోట ఇచ్చారు. మార్తా మరియా దాన్ని కలిసి వాక్యం చదివించి వినిపించడం ఇష్టం లేదు. మార్తా మరియా ఇంటిలో దేవునికి నివసించడానికి చోట ఇచ్చిన కాబట్టి ఆ ఇంటిలో జరిగిన మరణము నుండి సహోదరులకి చెప్పిన సరిగా వినండి. ఎవరు వినలేకపోతే మీరిద్దరు వినాలి. దేవుని కొరకు మీరు చోట ఇస్తే, దేవుని కొరకు మీరిద్దరు నిలబడితే, దేవుడు ఇంటికి స్థలం ఇస్తే నీ కుటుంబ దేవుడు దీవిస్తాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా గానీ ఆ కుటుంబంలోకి వచ్చి దేవుడు బిడ్డ తెలిసి ఆ కుటుంబం ఆశీర్వదించినట్టుగా ఈ కుటుంబం కూడా దేవుడు ఏం చేస్తూ పోతున్నాడు. ఏం చేయాలి? నీ దేవుని కొరకు ఏం చేయాలి? నిలబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని కొరకు నిలబడి నా కుటుంబం మంచి కుటుంబం అంటే దేవునికి ఆ ఇంటికి రావడానికి అవకాశం ఇచ్చింది. ఆ ఇంటికి అవకాశం ఇచ్చింది. కొన్ని ఇంటికి దేవునికి అవకాశం లేదు. ఆదివారం మాత్రం ఇంటికి రావడానికి బాకీ మొత్తం రోజు ఏమంటే సినిమా సీరియలే. మొత్తం రోజు ఏమండి ఆదివారం మాత్రం యేసయ్యకి అదే అలగంటి కుటుంబం దీపింపబడదండి. అలగంటి కుటుంబం ఆశీర్వదింపబడరు. పడాలంటే నీ దేవునికి ఎల్లప్పుడూ ఇంటిలో ఉండడానికి చోట ఇవ్వండి. స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం ఆ కుటుంబం దేవుని కొరకు చోట ఇచ్చారు. ఇన్ని చూడండి మీరు రోమాపత్రిక 16వ అధ్యాయములో దానిలో 23వ వాక్యం చూడండి. 23వ వాక్యము నాకును యావత్ సంగమునకును అత్యాత్యమిచ్చు గాయియు అత్యాద్యమిచ్చిన ఆదిత్యమిచ్చిన ఒక గాయి కుటుంబం. హలో, ఎవరి కోసం? దేవునికి దేవుని బిడ్డల కోసము ఆదిత్యం ఇచ్చిన గాయి కుటుంబం. నీ కుటుంబం ఎలాగ ఉంది? నీ చర్చికి వెళ్ళిన వాడే, ప్రార్థన చేయని వాడే, నీ కుటుంబములు దేవునికి దేవుని బిడ్డలకి ఆతిథ్యం ఇచ్చిన ఒక కుటుంబంగా నీ కుటుంబం మారలేకపోతే నీ జీవితం ఒక్కసారి పరిశీలించాలి. నీకు ఇంటికి యేసయ్య రావాలని, నీ ఇంటికి యేసయ్య కొరకు నిలబడాలి. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట, ఈ శపింపబడిన కబర్నహూములో ఒక్క కుటుంబం, అది సీమోను అందరి గారి కుటుంబం యేసయ్య కొరకు నిలబడేది. స్తోత్రం. యేసయ్య కొరకు ఆ కుటుంబం నిలబడింది. యేసయ్య ఎక్కడ సమాజములుంది వచ్చి ఎక్కడికి వచ్చారు? యేసయ్య వెంటనే వారు సమాజ మందిరముల నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రియ అను వారి ఇంట ప్రవేశించిరి. తర్వాత సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. సరే, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది? ఆ ఇంటిలో పరిచర్య చేసిన సీమోను గారు అత్తగారికి ఇప్పుడు ఏమైంది? స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. చెప్పిన వాక్యం సరిగా వినాలి. స్తోత్రం. ఎవరికి జ్వరం? ఈ అమ్మగారే ఇంటికి అన్ని చేసిన. ఇప్పుడు ఆ పరిచర్య చేసిన అమ్మకి ఏమైంది? అదే ప్రాబ్లం అండి. ఇంటిలో ఉన్న కొందరికి యేసయ్య వచ్చింది కానీ యేసయ్యకి ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏ జ్వరం అంటే మీరు ఆలోచించండి. కొందరికి టైఫాయిడ్, మలేరియా జ్వరం అవుతుంది. కొందరికి ఏమంటే మామూలు జ్వరం అవుతుంది. కొందరికి ఏమవుతుంది అంటే మలేరియా జ్వరం. హలో, నేను చెప్పిన నీకు అర్థమైంది లేదా? యేసయ్య నీ ఇంటికి వచ్చింది. ఆ యేసయ్యకి ఏం చేయాలి? నువ్వు పరిచర్య చేయని వాడు ఇప్పుడు ఏమైంది? వీటి పని చూడని వాడు ఇప్పుడు జ్వరంగా ఉంటే వీటి పని జరగదండి. స్తోత్రం. చాలా కుటుంబం బాగా ఉన్నారు కానీ ఇంటిలో ఉన్న వారికి ఏమైంది? మీరందరూ ఉన్నారు అక్కడ. కొందరికి జ్వరం. ఏ జ్వరం అండి? కొందరికి కొంచెం తాగితే కొంచెం తాగిన జ్వరం. కొందరికి ఏదండి? ఎక్కువ లేదు, కొంచెం 2 పగ్గు.
స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. నిండా జ్వరం అన్ని మారలేకపోతే యేసయ్యకి నీ పరిచర్య చేయను. ఆమేన్ స్తోత్రం. యేసయ్యకి పరిచర్య చేయను. నీ యేసయ్యకి ఏమి ఇవ్వడం ముందుకు యేసయ్య నిన్ను బాగుపరిచిన తర్వాత ఆ విడుదల జరుగుతుంది. స్తోత్రం. హలో, నీ బాగుపడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. యేసయ్య వచ్చిన ఇంటిలో ఉండి వారికి బాగుపడాలి. వేరే ఎవరి ఇంటికి బాగుపడడానికి యేసయ్య కోరుకోలేదు. యేసయ్య ఏది ఇంటికి వచ్చారో ఆ ఇంటిలో ఉన్న ఒక్క వ్యక్తికి, అందరికీ లేదు. సీమోను నో ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లం లేదు, అత్తగారికి ప్రాబ్లం. స్తోత్రం కలిగిన ఈ రోజు ఈ ఇంటిలో ప్రాబ్లములు నీ విడుదలడానికి శక్తి కలిగిన దేవుడి ఇంటికి వచ్చారండి. ఆ దేవుడి సన్నిధికి తిరిగి వస్తాడు. ఈ పగడి ఒక గొప్ప విడుదల కలుగుతున్నారని వాక్యములో చదువుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి. 29 వాక్యము. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రి అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను. ఎప్పుడు ఉపచారం చేశారు? జ్వరం వదిలిన తర్వాత. ఆమేన్ హల్లెలూయా. దేవునికి పాట పాడతాను మంచిదే, ఆమేన్. నీలో ఉన్న జ్వరం మారు. ఆమేన్ హల్లెలూయా. నేను చెప్పిన అర్థమైందా? దేవునికి ఆరాధన చేసిన మంచిదే, నీలో ఉన్న వదలాలి. వదిలిన తర్వాత వదిలిన వాడు అదేంటి స్వస్థత పొందిన వాడు మాత్రం దేవునికి ఏం చేయాలి. ఎంతమందికి అర్థమైందంటే, చాలా మందికి చర్చకు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, చర్చకి వెళ్ళిపోతున్నారు అండి. జ్వరంతో వెళ్తున్నా. అమ్మా నీ జ్వరం, నేను జ్వరం అని చెప్పినది నీలో ఉన్నా ఏదో తప్పు పొరపాడు, అది లోపం. స్తోత్రం. అయ్యారు జ్వరం చెప్పలే కాబట్టి ఇంకా నేను జ్వరం ఉన్నా కాబట్టి ఇంకా చర్చకి వెళ్ళకూడదు. స్తోత్రం. జ్వరం కాదు రోగం. రోగం అని చెప్పినది అదొక పాపం అవ్వచ్చు. స్తోత్రం. నీ జీవితంలో లోపం అవ్వచ్చు, నీలో ఈ జీవితంలో ఆ పాపం ఉండొచ్చు. ఆ పాపమైన రోగము నుండి విడుదల పొందిన తర్వాత యేసయ్యకు పరిచర్య చేయాలి. మందు కొట్టేసి యేసయ్యకి పరిచర్య చేయడం అక్కర్లేదు. కైనీళ్ళు తిన్నుకొని సినిమా మొత్తం చూసుకొని నీ పరిచర్య అక్కర్లేదు. ఆ పరిచర్య దేవుడు ఏం చేయను కోరుకోలేదు. అది నుండి ఒక విడుదల పొందిన తర్వాత నీ పరిచర్య చేయాలి. చాలా కుటుంబంలో ఎందుకు విడుదల జరగలేదు? జ్వరం ఉన్న కాబట్టి. చాలా కుటుంబంలో ఎందుకు విడుదల కలిగలేదు? ఏదో పాపం ఆ ఇంటిలో ఉన్న కాబట్టి. అయ్యగారు వస్తే ప్రార్థన, అయ్యగారు వందనాలు అయ్యా, స్తోత్రం అండి, చైర్ కూర్చోండి అయ్యా, ప్రార్థన. అయ్యగారికి వచ్చారు, కాணிకలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. అయ్యగారికి కాணிకలే చాలు, నాకు కాணிకలు అవసరం లేదు, నీకే కావాలి. నీ బాగుపడితే వేరొకడు వస్తుంది. అది నా తర్వాత చెప్తానండి. దేవునికి స్తోత్రం. నీ రోగం తెచ్చి రోగం ఉన్నవాడు పరిచర్య నాకు అవసరం లేదు. నేను చెప్పిన నీకు అర్థమైందా లేదా తెలియదు. నీకు రోగం ఉంటే యేసయ్యకి పరిచర్య అక్కర్లే. అదే అయితే నీకు రోగం ఉంటే మనకు కూడా నీ పరిచర్య చేయనది అవసరం లేదురా నాయన. మొదటి నీ రోగములేమవరు అది విడుదల ఇవ్వడానికి యేసయ్య ఇంటికి వచ్చారు. అది విడుదల ఇవ్వడానికి ఎక్కడికి వచ్చి ఇంటికి యేసయ్య ఆమేన్ చెప్పాలి. చాలా కుటుంబం సూపర్. నా ఇంటికి వచ్చినకు ఆయన చెప్పారు. ఎవరు చెప్పారు? లూకాసు వార్త 7వ అధ్యాయం. ఆయన శతాధిపతి చెప్పారు నా ఇంటికి రావడానికి. మనమేం చెప్తున్నాను? యు ఆర్ ఆల్ వెల్కమ్. నేను యోగ్యనని చెప్తున్నాను. అందరు నా ఇంటికి రావచ్చు, కానీ ఈ రోగం ఉన్నవారు అందరికీ పిలుస్తుంది.
ఏదమ్మా రోగం ఉన్నవాడు అందరికి ఏం చేసిండు? పిలుస్తారు. కొంచెం మందు కొట్టిన పర్లేదు, సినిమా చూసినా పర్లేదు, గొడవ చేసినా పర్లేదు, దేవునికి స్తోత్రం అంటే అమ్మా ఇదన్నీ చెప్తే మీకు బాధ కలుగుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చి అయ్యగారు నన్ను గాయపరిచి పంపించాడు కదండి. నీకు విడుదల కావాలంటే ఇది చేయాలి. స్తోత్రం కలిగింది. మనము మన సంఘ బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ విడుదల స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏమనకంటే రోగం ఉన్న పరిచయ దేవుడు కోరుకోలేదు. అప్పుడు దేవుడు ఏం చేశారమ్మా, ఇక్కడ చెయ్యి పట్టుకున్నారని రాయబడి ఉంది కదా. కదా ఎక్కడ చెయ్యి పట్టుకున్నారని రాయబడి ఉంది అనగా అవుదండి. అదే వాక్యం చూడండి, లూకా సువార్త చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. 35వ వాక్యం. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దెయ్యము వారిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హాని చేయక వదిలిపోయెను. ఇదే వాక్యం అక్కడ కూడా ఉందమ్మా చూడండి. అందుకు యేసు 4:2 కదా 39 అమ్మా 39. ఆయన ఆమె చెంతన నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. రోగం పోగాలని ఏం చేయాలి? హలో, అమ్మకి దేవుడు ఏం చేశారు? మెడిసిన్ ఇవ్వాలి. మెడిసిన్ దేవునికి స్తోత్రం. రోగం పోగాలంటే రోగం ఉన్నవారికి ఏం చేయాలి? స్తోత్రం. ఆయన అర్థం ఏంటంటే అయ్యో అందరు రోగం ఉన్నవారు అందరు చర్చకి రండి అని చెప్పడం కాదు. రోగం ఉన్నవాడికి రోగం ఏం చేయాలి? నీకు ఏది రోగం ఉంది, అలవాటు మరింది ఉంది, అది నీకు గద్దించాలి. సినిమా చూడడం అలవాటు ఉంది, గద్దించాలి. అలా అందరూ ఉన్నారా లేదా తెలియదు. పాపం చేసిన వాడు ఉంటే ఏం చేయాలి? గద్దించకుండా అందరూ వెల్కమ్. అదా చర్చ. పాపం చేయడానికి ఉన్నవాడు, పాపం చేయని వాడు వచ్చిన చలమా చర్చ్. అది సినిమా కూడా అందరు రావచ్చు అండి. ఇప్పుడు ఏసై ఏం చేశారు? అమ్మకి పరిచయం. అమ్మ వెంకట పరిచయం చేయడానికి కోరుకున్నారు. అమ్మ పరిచయం నాకు మొదటి నీకు స్వస్థత కలగా, తర్వాత నీ పరిచయం. ఈ రోగం పోగాలంటే ఏం చేయాలి? ఆమె చెప్పాలి. యేసు నామమున ఇంటిలో ఉన్న రోగం యేసు నామమున గద్దించాలి. ఎవరికి? మన సహోదరునికి చిన్న రోగం ఉంది ఇంటిలో ఉన్నా. ఏడా నీ తమ్ముడు, నీ పేరు సోంబాబుకి కొంచెం జ్వరం ఉంది. అది యేసు నామమున ఈ రోజు కొన్ని అలవాటు అయినా జ్వరం ఉంది, అదన్నీ పోగాలి. లేకపోతే అయ్యా ఇక్కడ వచ్చి ప్రార్థన చేసిన వేస్ట్ అర్రా. స్తోత్రం కలిగిన ఆ జ్వరం పోగలేకపోతే నీ పరిచయ దేవుడు కోరుకోలేదు. నీ కొన్నిసి దాగిన వాడే, నీతో తయారు చేసి దాగిన వాడే. ఏసైలకు వచ్చినప్పుడు మొత్తం ఏం చేశారు? విడిచిపట్టారు. నీ విడిచిపట్టాలి. స్తోత్రం. బాప్టిజం పొందారా? బాప్టిజం పొందిన తర్వాత నిన్ను ఒక్కసారి కూడా అక్కడ నీటికి తీసుకొని వెళ్ళి ఒక 5 నిమిషాలు నీటిలో ముంచాలి. ముంచి ఉంచాలి. ఏమవుతామా? ఏమవుతా? ఒక 5 నిమిషాలు ముంచి ఉంచా ఏమవుతుంది? బాగా చచ్చిపోతారు. ఇప్పుడు చచ్చిపోలేదు. మొదటి నీటిని ముడగడం మాత్రం తెలుసు, జీవించడానికి తెలియదు. స్తోత్రం. సరిగా జీవించి అదే చూపించి ఏసై నీ ఇంటికి వస్తాడు. స్తోత్రం. శపింపబడినది ఈ పట్టణంలో ఉన్న చాలా మంది ఇంటికి ఏసై రాలేదు. నీ ఇంటికి దేవుడు వచ్చినప్పుడు ఆయనకు పరిచయం చేయని వ్యక్తి బాగుండాలి. ఆ రోగమే బాగాలి. ఎలాగా గతించాలి? అది చూడాలి కదా. తిమోథెయుసు పత్రిక రండి. 2 తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. 2 తిమోథెయుసు పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం చూడమ్మా. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. ఎలాగ గద్దించాలి? ఒకసారి కూడా వాక్యమును ప్రకటించుము. ఎలాగ గద్దించాలి? నా తోడుగా నీ మనసులో అది ఎక్కాలి. అదే
వాక్యము గతింపు దేని వలన వస్తుంది? యేసయ్య నోటితోని గతించారు. సంఘ కాపరి ఎలాగా గతించాలి? అర్థమైన అర్థంగా కూర్చోకూడదు, వాక్యంతోని నిన్ను గతించాలి. అప్పుడే విడుదల కలుగుతుంది, అప్పుడేమవుతుంది? స్వస్థత కలుగుతున్నారు. చెప్పాలి నేను అడుగుతున్నానంటే, వాక్యం చెప్పి వాక్యం చూపించి నీలో ఉన్న లోటుపాటు తెలియవరిచి నేనేం చేయాలి? అప్పుడు రోగ స్వస్థత స్తోత్రం. అంతవరకు నీకు స్వస్థత కలగదు. అందరూ వచ్చినప్పుడు వాక్యం చెప్పిన అందరూ దేవుడు. అప్పుడు ఈ డిసెంబర్ 25కి ఫుల్ చర్చలు ఖాళీ ఉండరు. ఎప్పుడు 25 అయినా వింటుకుంటాడు. మంచి కొత్త బట్టలు, ఇంటిలో ఏమంటే మొత్తం ఏమవుతుండ పిండి వంటలు. అయ్యో, ఇల్లు తొడగడము, కడగడము, పాత్రం కడగడము. అమ్మా, పాత్రం కడగడం మంచిదే, ఇల్లు తొడగడం మంచిదే. నీ హృదయమైన ఇల్లు కూడా తొడండి, అది కూడా బాగుపరచండి. అలాగే పాటండి, దీపం ఉండిన వరకే అమ్మా. ఆ దీవ యేసయ్య దీవం నీ ఇంటిలో ఉంటే మాత్రం ఇల్లు. అందుకని నేను చెప్పిన యేసయ్యలోనికి వచ్చిన నీ జీవితం చక్క పట్టాలి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నీలో ఉన్న పాప స్వభావములకు దిగరా. నీ పేరండి, నీ కొంచెం ఇక్కడ ఏంటి, నీ బాప్టిజం పొందారా లేదా? దేవుడు నిన్ను బ్రతికించాడు, నీకు ఆయుష్ దేవుడు పెంచారు. నీ చచ్చిపోవలసిన దేవుడు దీనికి సమయం ఇచ్చాడు. దేవుడికి దిగదు సరిగా. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుని కొరకు జీవించండి, దేవుని కొరకు జీవించండి, దేవుని కొరకు సాక్షిగా నిలబడండి. అలాగే దేవుడు పరిశుద్ధాలు నీకు చెప్పమని నాకు చెప్పాడు. హల్లెలూయా. చెప్పిన మాట ఏమనగంటే, పాపం విడిచిపట్టండి, యేసయ్య ఇంటికి వచ్చింది. పాపం ఉన్నవాడు పరిచయ దేవుడు నా కోరుకుంటూ లేదండి. దానిలో గతింపబడిన వాడు, స్వస్థత కలిగిన వాడే చేయాలి. దేవుడు పరిచయం చేయాలి. యేసు నామములో ఈ ఇంటిలో బాధింపబడిన అందగా చీకటి శక్తి, మంగళ శక్తి, చెల్లిని శక్తి, త్రాగిన స్వభావములు యేసు నామములో గతించి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు విడుదల కలిగిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పుకొని వచ్చిన విషయం ఏమండి, దేవునికి స్తోత్రం. యేసు ఏం చేశారండి? వాక్యంలోని ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. స్తోత్రం. సంపూర్ణమైన దీర్ఘ శాంతం. సరే అండి, సరే అండి. ఇక్కడికి తిరిగి రా, మనకు చదివిరా. మార్కు సువార్త 1:29. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రియ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను కూర్చి ఆయనతో చెప్పిరి. ఇంటి బాగా పరిచయం దేవుడు. ఇంటికి వచ్చి ఇల్లు ఏం చేశారు? బాగుపరిచారు. స్తోత్రం. ఏడు బాగుపరిచారంటే, అమ్మకి జ్వరం ఉంది, అమ్మకి రోగములకి గెదించి బాగుపరిచిన వెంటనే అమ్మ లేచి దేవునికి స్తోత్రం. అలాగా ఇంటిలో బాగా అయితే ఊరు వారందరి దేవుడి సన్నిధికి వస్తారు. హలో, ఇల్లు బాగా అయితే అవునా? ఇక్కడ ఉందండి, నేను వాక్యంతోనే చెప్తున్నారండి. అదే మీరు చూడండి, నేను చెప్పిన కరెక్ట్ 32వ వాక్యం మార్కు సువార్త 1:32-33 వాక్యం చూడండి. సాయంకాలము బ్రతుకుంకినప్పుడు జనులు సకల రోగాలను దయ్యంలో పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండేను. ఎక్కడికి వచ్చారు? ఇంటికి ఎప్పుడు వచ్చారు? జ్వరం తగ్గినప్పుడు. ఇల్లు పడి బాగా ఇంటిలో ఉన్నవాడు బాగా అయిన తర్వాత ఇంటిలోనికి. ఎందుకు దేవుడు సంతలికి చాలా మంది రాలేదు? అది ఇంటిలో ఉన్నవాడు బాగుపడలేను కాబట్టి పట్టణములు ఉన్నవాడు ఇంటికి రాలేదు.
అది నీ కారణం వేరేవారు కాదు, నువ్వే. ఏంటి నీ ప్రాబ్లం? నీకు జ్వరము. స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకని నీ వెళ్ళిన సంఘానికి నీ యొక్క మంచి విశ్వాసిగా జీవించు. మామూలుగా వెళ్ళి పాట పాడి ఆరాధన చేసి రావడం కాదు, దేవుని బిడ్డలుగా కనిపించి స్తోత్రం. నీ సరిగా ఉంటే ఈ అక్కపక్క ఉన్నవాడు అందరూ ఇక్కడికి వస్తుంది. అక్కడ చర్చ అవుతుంది, ఇక్కడ కూడా చర్చ అవుతుంది. అది జరగాలంటే నీ సరిగా చెప్పిన అర్థమైంది. స్తోత్రం కలిగి హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయము, పట్టణం మొత్తం ఎక్కడికి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? పాపం ఏదో ఉంటే అది విడుదల కలిగిన తర్వాత భర్తకి ప్రేమించాలంటే అదొక కరెక్ట్. కానీ తాగేసి వచ్చిన వాడికి నీళ్ళు కూడా పట్టకూడదు. ముందు మాట మాడవద్దు. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ఆ ఇంటికి వచ్చారండి, దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు చూడండి, ఇప్పుడు మనం చదివిన రెండవ అధ్యాయం 1వ వచనం చూడండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఒక ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారికి జ్వరం, అవునా లేదా? రెండవ ఇంటిలో పక్షవాది కలగ మనిషినికి మోసుకొని ఇంటికి వస్తారు. హల్లెలూయా చెప్పలేదు. అయ్యే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఇంటిలో ఏదో ఇంటి వారు స్వస్థత కలిగినప్పుడు వేరే రోగికి ఏం చేస్తున్నారు? ఆ ఇంటికి ఎవరు వచ్చారు? వేరే మనుషులు. స్తోత్రం. ఆడవాళ్ళు స్తోత్రం. ఇప్పుడు చాలా మందిలో అలాగే ఉంది మన విశ్వాసులు. ఏంటండి? తల కన్ను బాగు అన్ని బాగుంది, కాదు చేతులు కాలు ఏం చేయలేదు. సంఘంలో ఉన్న కొందరు అలా ఉందండి, ఎలాగ పని చేస్తున్నారు. తల మాత్రం ఏం చేస్తున్నారు? సూపర్ పాట. చెయ్యి కాలు బోడి దేవుడు కోరుకునే అది కాదు, మొత్తం స్తోత్రం కలిగిన. నీ చెయ్యి కాలి తల మొత్తం ఏం చేయాలి? అది పని చెయ్యాలంటే స్తోత్రం నీ యేసయ్య దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంటి లోపల యేసయ్య ఉండినట్టు మనకు తెలుసు. యేసయ్య ఉండిన చోటకి అక్కడ వెళ్ళడానికి అవదు, వెళ్ళడానికి అవద్దు. అందుకని ఏం చేశారు? పైకప్పు తీసుకొని యేసయ్య ఉన్న చోట్లకి ఏం చేశారు? కిందకే దించిన వెంటనే యేసయ్య అని చెప్పారు. తర్వాత వారి విశ్వాసాన్ని చూసి వారు విశ్వాసములు చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని. వారి విశ్వాసం అంటే తెచ్చిన వారు విశ్వాసం అంటే చచ్చిన వారు స్వస్థత పొందిన వారే, లేని వాడికి ఏమి ఉండరు. స్తోత్రం. 4 విధముల రోగులు, అది ఇప్పుడు చెప్పడానికి నేను కోరుకోలేదు. స్తోత్రం. 4 విధములున్న రోగములు స్వస్థత పొందిన వారే మోసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వారి విశ్వాసం చూసుకొని హల్లెలూయా చెప్పండి. అది ఫస్ట్ ఆ దేవుడు ఆయనకి ఏమి ఇచ్చారు? కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. స్తోత్రం. మొదటి దీవెన రాదం తల్లి. మొదటి అంటే ఏసైలోకి వస్తే ఏసై దగ్గరకు వస్తే మొత్తం దీవెన కాదు. మొదటి నీ పాపముల నుండి ఏం కలిగాలి? విడుదల, పాప క్షమాపణ కలిగాలి. పాపముల నుండి విడుదల పొందాలి. స్తోత్రం కలిగిన అది విడుదల పొందలేని వరకు దేవుడు ఆశీర్వాదం నీ ఇంటికి రాదు. భార్య భర్తలు గొడవ ఆడుతున్నారు కదా, కొట్టుతున్నారు కదా. భార్యకి కొట్టిన ఈయన చెప్పలేదు, భార్యకి కొట్టిన వాడి తల మీద 6,000 దెయ్యం ఉంది. మన పిల్లలకి అందరికీ తెలుసు, అయ్యగారు చెప్పను కాబట్టి. అవును కదా. దేవుడు అతని పేరు అడిగారు, నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు? సేన అండి. ఒక బెట్టాలి అంటే 6,000
దెయ్యం ఆడే శరీరం ఆడేం చేస్తున్నారు? తన సొంత శరీరం గాయపరుచున్నారు. సొంత భార్య ఎవరు? భర్తకి ఎవరు? అప్పుడు భార్యకి కొట్టిన వాడు ఎవరండి? ఇప్పుడు నీ పిచ్చుడు 1 2 నీ తన మీద 6000 దయ్యం ఉంది. భార్యకి కొట్టకూడదు. నీకే ఎవరు నాకు నీ విషయం తెలియదు. దేవుడు చెప్పినదే నేను చెప్తున్నారు. భార్యకి కొట్టకూడదు. కొట్టిన వాడి తల మీద 6,000 దయ్యం ఉంది. నీ పాస్ గాని రాయగడ పాస్ గాని వచ్చిన గాని స్వస్థత జరగదు. ఆ దెయ్యం పోగాలంటే భార్యకి కొట్టరాపు. ఈ చేతు కానీ మామిడికాయ పట్టుకొని ఈ చేతు అని కత్తితో ఇలా కోసినప్పుడు తెలియకుండా ఈ చెయ్యికి తగిలితే నీ వెంటనే ఈ చెయ్యి లేచి ఈడికి కొడతావా? భార్య ఏదైనా తప్పు చేసే వెంటనే భార్యకి కొట్టినాడు పిచ్చాడు. అది నీ మగవాడు. అది సరైన మగవాడు భార్యకి కొట్టాలని దమ్ముండే అక్కడికి వెళ్ళి మన ఏ ఊర్ర గజపతి నగరంలో ఉన్నావు అక్కడికి ఆ టౌన్ లో నీదే బాగా ఉన్నవాడు కొట్టుకుంటాడు. అప్పుడు నీకు తెలుసు ఎలాగొందో సూపర్. బలం ఉన్నవాడు ఇక్కడ భార్యకి కొడతా బలం ఆడే మౌనంగా కూర్చుంటారు కాబట్టి ఒకసారి గుర్తిస్తే నీ పిన్న మళ్ళీ కొట్టరు. అంటే అయ్యగారు వచ్చి భర్తకి కొట్టడానికి ఏం లేదండి, వాళ్ళకి కొట్టడానికి ఏం చెప్పలేదండి. అలాగంటే స్వభావం మంచిది కాదు. అది దేవుడు పెట్టిన స్వభావం కాదు. ఆ దెయ్యం ఉన్నవాడు చేయని పని. అది స్తోత్రం అడుగుతున్నారండి. ఈ ఇంటికి స్వస్థత కలిగడానికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం మోసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆయనకి దేవుడు ఏమి ఇచ్చాడు? పాప క్షమాపణ. తర్వాత అతను దేవుడు చెప్పిన మాట ఏం చెప్పారండి? అది తర్వాత దేవుడు ఆయనకి చెప్పిన మాట మీరేంటండి? నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు ఆయన అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చెయ్యుచున్నాడు కదా. ఇంకా మాది మొత్తం చదవడానికి సమయం లేదండి అమ్మా. 11వ పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి అమ్మా అదే ఈ స్వస్థత పొందిన తర్వాత ఇంకేం చేయకూడదు. కొందరు స్వస్థత పొందిన తర్వాత అక్కడే పడుకున్నారు. స్వస్థత పొందిన వాడు ఆ చోట నుంచి స్తోత్ర కలిగిన విడుదల పొందితే మళ్ళీ అక్కడ పడుకోవచ్చు. నీ లెక్క యేసు నామమున ఈ రోజు నీకు విడుదల కలుగుతున్నది. విడుదల పొందిన చోట నీ మళ్ళీ పడుకోకూడదు. విడుదల పొందితే మావాలి అక్కడి నుంచి లెగవాలి. సమయం లేదు, అందుకని నీ పిల్లలకి వెళ్ళి తిరిగి వెళ్ళిపోవాలి. నాకు సాయంత్రం మీటింగ్ ఉంది పార్వతి. అదే కూడా అలాగే చెప్పారు. పరుపు ఎత్తుకొని ఏం చేయాలి? పరుపు అంటే మీరే అనుకోండి మంచం ఆడు పడుకునా అలాగా మంచం. ఎందుకంటే నేను ఆడి చెప్పాలి, నేను ఇంతవరకు మంచం మీద పడుకుంటేవారు ఈ మంచం నీకు అవసరం లేదు. దేవుడు నాకు విడుదల నీ తిరిగి మంచంలోకి వెళ్ళి ఇంతవరకు మంచం నన్ను మోసని ఈ రోజు నుంచి మంచం నిన్ను పట్టుక పట్టిన సామానం. నేను చెప్పిన అర్థమవుతుంది. నిన్ను పట్టుక పట్టించిన ఆ సామానం మంచం ఉంది, అది నీ ఈ రోజు ఇంకా నీ ఏం చేయకూడదు. పడుకోబెట్టకుండా నీ ఇంతవరకు నన్ను పడుకోబెట్టారు కదా చాలా సంవత్సరం నుండి చాలా దినముల నుండి నన్ను నా కుటుంబములకు పట్టుకుబట్టిన ఆ శక్తి ఈ రోజే యేసునామములో పోయో అభిషేక శక్తి దిగినగా నిన్ను ఏం చేశారు? మంచం ఏం చేశారు? పడకడ 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 అదే కొన్ని మంచం నిన్న పడకపడుతున్నాయి. ఈ రోజు యేసు నామములో ఆ మంచం ఏం చేయాలి? ఎత్తుకో. స్తోత్ర కలుగునుగా. ఎందుకంటే మంచం నిన్ను పడుకోబెట్టారు, అది మీదకి నీకు ఒక శక్తి, కొత్త శక్తి పొందుకో.
ఇంకా ఈ దినములుండి నన్ను ఆ మంచమే చేయరు, పట్టుకోబడ్డారు. ఎందుకంటే నిన్ను నేను మోసుకున్నాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. తర్వాత తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. అందరి ఎదుట నడిచిపోయాను. స్తోత్రం చెప్పాలి. అందరి ఎదుట ఏం చేయాలి? ఏడి నడిచిపోయింది? పరిపెత్తుకొని. నేను ఇంతవరకు మంచం మీద పడికారురా బాబు, ఇప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు. నీ అందరూ నన్ను ఏం చేయాలి? అందరు చూసుకొని అందరు కనబడాలి నీ జీవితం. ఈ రోజు విడుదల అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు, ఇంటికి విడుదల ఇచ్చారు. దేవుడు నాకు విడుదల ఇచ్చారు. అది ఈ ఊరు వాళ్ళందరూ తెలిసినట్టుగా జీవించి స్తోత్రం కలిగి అలాగా జీవిస్తే దేవుడు మేలు కలుగుతున్నాడు. చివరి మాట కూడా ఉంది ఏంటండి, ఆడ అందరు చూసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయిందమ్మా? ఇంటికి వెళ్ళిపోయారండి. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారి ఎదుట నుండి నడిచిపోయాను గనుక అతని ఇంట ఆయన భోజనం. ఎక్కడికమ్మా నీ ఎక్కడ చదువుతున్నారు? 14 వాక్యం చూడండి, 14 వాక్యం నుండి చదువు. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టనొద్ద కూర్చున్న అల్పాయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనే కూర్చుండి ఉండిరి. దేవునికి స్తోత్రం కలిగి ఆయన లేచి ఎక్కడ ఇది మంచం మోసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఇంటికి వెళ్ళిపోయారండి. రాయబడి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం గట్టిగా. స్తోత్రం. 13వ వాక్యం. 13వ వాక్యం. And he went home. He picked up his mat and went home. 11వ వాక్యంలో ఉంది. నేను మాట ముగిస్తున్నాను. నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పు. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళి? ఇంటికి వెళ్ళి స్తోత్రం చెప్పండి. And he got up immediately and picked up his mat and went out before them all. అక్కడ 3-4 విషయాలు జరిగింది. ఒకటి ఆయన లేచారు, 2 పరిపారు, 3 ఇంటికి వెళ్ళాడు. అందరు చూస్తూ ఉండగానే 4 ఇంటికి వెళ్ళాడు. చూసి మన ఇంటికి వెళ్ళిపోతుంది. మన ఇల్లు అని చెప్పినది ఏది? మీరు అనుకున్నారు ఇదే ఇల్లు. ఇది కాదు, మన ఇల్లు పరలోకం అంటే. హల్లెలూయా. రోగం ఉన్నవారు కాదు, స్వస్థత పొందిన వాడు అక్కడికి వెళ్తాడు. రోగం ఉన్నవాడు అక్కడికి వెళ్ళదు, తాగుబోతు అక్కడికి వెళ్ళదు, సినిమా చూడిన వాడు అక్కడికి వెళ్ళదు, బాయికి కొట్టిన వాడు అక్కడికి వెళ్ళదు. ఓ స్తోత్ర కలిగా పరిశుద్ధంగా జీవించిన వాడు మాత్రమే స్తోత్రం చెప్పాలి. ఆ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవ్వండి తండ్రి. ఈ పగటిలో ఈ కుటుంబంలో విడుదల రావాలి. విడుదల రావాలంటే స్తోత్రం. ఆ రోగం నుండి ఒక విడుదల యేసు ఇంటికి వచ్చి అత్తగారికి ఏం చేశారు? గద్దించారు. అత్తగారు బాగా పని చేసిన అత్తగారు, కానీ పరిచయం బాగుంది, కానీ రోగం పోలేదు. నేను కొన్ని అక్కడ మృంగిచ్చి చెప్తున్నాను. కొత్తగా నేను వచ్చి మిమ్మల్ని బాధపడి గాయపరిచి వెళ్ళిపోలేదు కదా. స్తోత్రం కలిగి సరిగా జీవించండి. ఇంటిలో సాయంత్రం 7 గంటలకి భార్య భర్తలు కలిసి ఒక పాట పాడి బైబిల్ చదవడానికి తెలిసి కీర్తన అనేది ఒక కీర్తన చదివి సీరియల్ గా ఒక కీర్తన 2 కీర్తన 3 4 5 వరగా చదువుకొని వెళ్ళిపోండి. ఇక్కడ ఎక్కువ ప్రార్థన చిన్న ప్రార్థన ఒక 5 నిమిషాలు, భార్య భర్త యొక్క 5 నిమిషాలు, భార్య యొక్క 5 నిమిషాలు, అలాగే ఒక ప్రార్థన లైఫ్ దిగండి. చాలా కుటుంబంలో ఏం లేదంటే ప్రార్థన లేదు, బాకీ అన్ని ఉన్నారండి. 5 వరకు వచ్చిన మీటింగ్ పెట్టినప్పుడు భయంకర ప్రార్థన, భయంకర భోజనం, అయ్యో బిర్యానీ. ఇక్కడికి వచ్చినప్పుడు బిర్యానీ వాదన ఇదని నాకు నచ్చలేదు. నాకు బిర్యానీ నచ్చలేదు కాదు, అయ్యో బిర్యానీ నచ్చలేదు అని కాదు, బిర్యానీ నచ్చలేదు. నాకు ఈ ఆహారం కంటే ముఖ్యము విడుదల.
కుటుంబం దీవింపబడడం అదే నాకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మా పిల్లలకి అందరికీ తెలుసండి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏమంటే నేను చెప్పిన మాటకి లోబడడానికి ఇష్టం ఉంది. ఈ రోజు విడుదల. ఈ రోజు నుండి గొడవ ఈ ఇల్లు ఈ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. అందకంద ఏమవుతుంది? అభివృద్ధిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకే యేసయ్యకి ఒకసారి అడుగుతా, యేసయ్య నాలో ఏదైనా జ్వరం ఉందా అంటే నేను చెప్పనే జ్వరం ఈ మలేరియాకి పాపమైన జ్వరం ఉందా? ఉంది. నాకు ఈ పగటిలో ఒక స్వస్థత కావాలని కోరుకున్న వారు మాత్రం మోకరించి మీరిద్దరు వెనక్కి చెప్పారు. ఆడిద్దరు స్తోత్రం.